మిగిలిపోయిన ఇడ్లీ పిండి లేదా దోస పిండితో ఉదయం టిఫిన్లోకైనా సాయంత్రం సమయంలో స్నాక్గా అయినా ఇలా చేస్తే పైకి కరకరలాడుతూ లోపల మెత్తగా దూదిలాగా ఉంటూ పల్లీ చట్నీతో అయినా కొబ్బరి చట్నీతో అయినా దీని రుచి ఇంకా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిగిలిపోయిన పిండిలోకి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నటి తరుగు, ఒక పావు కప్పు క్యారెట్ తురుము, గుప్పెడు కొత్తిమీర తరుగు, కొద్దిగా అల్లం తరుగు, కాస్త ఉప్పు వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిలో మనం ముందుగానే కాస్త ఉప్పు వేసి పెట్టుకున్నాం కాబట్టి రుచికి తగినట్లుగా ఉప్పును చూసి కాస్త తక్కువగానే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకోండి. ఇనుప పెనం మీదైతే ఇవి బాగుంటాయి. మనం కాస్త వేడెక్కినాక కొద్దిగా నూనె వేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక 3 నుండి 4 గరిటెల వరకు పెనం పైన వేసుకుని దోశలాగా మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా వచ్చేలాగా ఇలా సర్దుకోండి. ఇది వచ్చేసి మనకు కాస్త మందంగానే ఉండాలి. మంట వచ్చేసి పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైన మాత్రమే దీన్ని కాల్చుకోవాలి. ఇది కాస్త కాలిన తర్వాత అంచుల వెంట పైన కొద్దిగా నూనెను వేసుకోండి. అంచుల వెంట ఎర్రగా రావటం మొదలైనప్పుడు దీన్ని నిదానంగా రెండో వైపుకు తిరగేసుకోండి. రెండో వైపు కూడా నిదానంగా 1 లేదా 2 నిమిషాల పాటు ఎర్రని రంగు వచ్చేంత వరకు దీన్ని కాలనివ్వాలి. అంతేనండి, మనకు ఎంతో రుచిగా ఉంటూ పైకి కరకరలాడుతూ లోపల మెత్తని దూదిలాగా ఉండే ఊతప్పం తయారైపోతుంది. ఈసారి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోస పిండి కానీ మిగిలిపోయినప్పుడు ఇలా వేసి చూడండి. ఇది ఏ చట్నీతో అయినా కూడా రుచి బాగుంటుంది. మరి ఈ ఊతప్పం తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.